బియ్యం. రాళ్ళు రప్పలతో ఉన్న ఈ భూమి దున్నడానికి కూడా పనికిరాదనుకున్నాం. రాళ్ల భూమిని కూడా చదును చేసి సాగులోకి తీసుకొచ్చావు, పంట పండేలా చేశావు. నీ కష్టం వృధా పోలే సూర్యం. నీది మొండితనం అనుకున్నాం, నీది ఉక్కు సంకల్పం అని ఇప్పుడే అర్థమైంది మాకు. నీది గుడ్డి నమ్మకం అనుకున్నావు సూర్యం, కానీ కొండను ఢీకొట్టగల ఆత్మవిశ్వాసం ఉందని ఇప్పుడు అర్థమైంది. కష్టపడితే రాళ్లనైనా పిండి చేయొచ్చని నిరూపించావన్నయ్య. నువ్వు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదమ్మా. మీరిద్దరూ నా కుటుంబానికి చేసిన సాయంతో పోల్చుకుంటే నేనేం చేసినా తక్కువే అవుతుందన్నయ్య. సాయం చేయడం గొప్ప కాదు సూర్యం, సాయం చేసే అవకాశం రావడం గొప్ప. నీ పంట చేతికొచ్చే వరకు నీ కోసం మేమందరం ఏదైనా చేస్తామన్నయ్య. వదిన గారు సడన్ గా వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి చాలా టెన్షన్ గా ఉన్నారు. ఏమైందండి? నాకు పీడకాలొచ్చింది మహేశ్వరి. దాని గురించి తలుచుకుంటేనే చాలా ఆందోళనగా ఉంది. మా వాళ్ళెవరికీ చెప్పుకోలేను. నీతో కాసేపు మాట్లాడితేనన్నా కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమోనని వచ్చాను. మీరింతగా ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కలల గురించి భయపడ్డం ఏంటి వదిన గారు? అయినా ఏం కలొచ్చింది? నా కొడుకు రఘు గురించి. వాడలా మహాలక్ష్మితో ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుగా కలొచ్చింది. ప్రేమించిన అమ్మాయిని ఎవ్వరూ వదులుకోవాలనుకోరు. అలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసు కాబట్టి మీ అన్నయ్య కూడా ఒప్పుకోరు. ఒకవేళ ఇప్పుడు వాడి ప్రేమ గురించి మేము అడిగినా వాడు మాకు చెప్పినా జరిగేది ఇదే కదా మహేశ్వరి. మీరు భయపడ్డానికి అర్థం ఉంది వదిన గారు. మీరనుకున్నట్టు అలా జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మీకొచ్చిన కల నిజం కాకూడదు అంటే మీరేం చేయాలనుకుంటున్నారు? అందరికీ తెలిసే విధంగా మా రఘుకి మీ స్వప్నకి పెళ్లి చేస్తున్నామని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. మీ ఆలోచన బాగుంది వదిన గారు, కానీ మీరిలా అనౌన్స్ చేయాలనుకుంటున్నట్టు రఘుకి చెప్పారా? వాడా మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్పినా ఒప్పుకోడు. ఒప్పుకోడని తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు? మొన్న ఎంగేజ్మెంట్ వద్దన్నట్టే ఇప్పుడు కూడా వద్దంటే మా పరువేం కావాలి? మన రెండు కుటుంబాల పరువు పోకుండా ఉండటం కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. రఘు ప్రేమ విషయంలో తప్పటడుగు వేశాడే కానీ మిగతా అన్ని విషయాల్లో వాడికున్న మంచితనం గురించి, సంస్కారం గురించి వేలెత్తి చూపించడానికి లేదు. తన తమ్ముడి పరువు పోకూడదని ఆలోచించిన వాడు అమ్మా నాన్నల పరువుని, ఇంటి పరువుని తీయాలనుకోడు కదా. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు మహేశ్వరి. మీ ఆలోచన బాగుంది వదిన గారు. మా స్వప్నాన్ని పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది పక్కన పెడితే రఘు తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలంటే మీరనుకుంటున్నదే కరెక్టేమోనని నాకు అనిపిస్తోంది. కాకపోతే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
10 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించినా నీకు మరో దారి లేదని నాకు తెలుసు. మీకొక విషయం తెలుసా డాడీ? ఆ మహాలక్ష్మి ఇప్పుడు మమ్మీకి తెలిసిన వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. అవునా మహి? నాకు కూడా తెలీదు. మీకు మేఘన ఇంటీరియర్ డిజైనర్స్ గురించి తెలుసు కదా? ఆ మేఘన నిన్న మహాలక్ష్మి చేత ఎస్టిమేషన్ ఫైల్ నాకు పంపించింది. ఓహో, అప్పుడు తెలిసింది నాకు. తెలిసిన వెంటనే తనను జాబులోంచి తీసేయించలేకపోయావా? అవును మమ్మీ, నువ్వు కంపెనీకి ప్రాజెక్ట్ ఇప్పిస్తున్నావు కాబట్టి నువ్వేం చెప్తే అది చేస్తారు. దాన్ని జాబ్లోంచి పీకేమని చెప్పకుండా ఇంకా ఎందుకు ఊరుకున్నావు? ఆ మేఘన మహాలక్ష్మి గురించి చాలా గ్రేట్గా ఫీల్ అవుతోంది. కారణం లేకుండా తీసేయమని చెప్తే అయ్యో పాపం అని దాని మీద సింపతి చూపిస్తారు. వాళ్ళంతట వాళ్లే దాన్ని వద్దనుకునేలా చెయ్యాలి. అంటే మేఘన దృష్టిలో మహాలక్ష్మిని బ్యాట్ చేయాలనుకుంటున్నావా? అంతే కదా. దాని గురించి ఎవ్వరూ పాజిటివ్గా ఫీల్ అవ్వకూడదు. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు మమ్మీ? నేనేం చేయనక్కర్లేదు, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, చెప్పండి. నిన్న నువ్వు ఫైల్ ఇచ్చి పంపించిన అమ్మాయి పేరు మహాలక్ష్మి కదూ? అవును మేడం, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తానని చెప్పింది ఆ అమ్మాయినే. అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు మీకు కూడా పనికొస్తారని మీరు అన్నారు కదా, అందుకని మహాలక్ష్మిని మీ దగ్గరికి పంపించాను. ఆ మహాలక్ష్మి గోల్డ్ మెడలిస్ట్ కదా? అవునండి. మా అన్నయ్య శంకర్ ప్రసాద్ ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారనుకుంటాను. అవునండి, శంకర్ ప్రసాద్ గారే ఈ మహాలక్ష్మికి గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారు. ఇట్స్ నైస్. శంకర్ ప్రసాద్ గారికి బాగా చదివే వాళ్ళంటే చాలా ఇష్టం. తనే స్వయంగా గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారంటే మీ మహాలక్ష్మి పైన మా అన్నయ్యకి చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది మేడం. గోల్డ్ మెడల్ సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా. యూర్ రైట్. నాకు పంపించిన ఎస్టిమేషన్ ఫిగర్ని రేపు మా ఆఫీస్కి పంపిస్తున్నావు కదా? అవును మేడం, మీరు ఓకే చేసిన ఫిగర్ని టెండర్లో కోట్ చేసి పంపిస్తున్నాను. గుడ్ గుడ్. ఆ టెండర్ని మహాలక్ష్మి చేత మా ఆఫీస్కి పంపించు. మా అన్నయ్య మెడల్ ప్రజెంట్ చేసిన మహాలక్ష్మి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి నీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. చాలా మంచి ఐడియా ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే మేఘన, బట్ వన్ థింగ్, నేను పంపించమన్నానని తనకి చెప్పకు. చెప్తే ఏమవుతుంది మేడం? మీరు రికమెండ్ చేశారని తెలిస్తే మహాలక్ష్మి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. నీలాంటి వాళ్ళు ఇలా ఆలోచించే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. రికమెండ్ చేసేవాళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళకి ధీమా పెరిగిపోతుంది. దాంతో వాళ్లకున్న టాలెంట్ని నమ్ముకోకుండా, బ్రెయిన్కి పని చెప్పకుండా ప్రతి చిన్న పనికి మనలాంటి వాళ్ల మీద డిపెండ్ అయిపోతుంటారు. అది వాళ్ళ కెరియర్కి వాళ్ళకి మైనస్ అవుతుంది. మేఘన, మీరు చెప్పింది నిజమే మేడం, చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పారని చెప్పకుండానే మహాలక్ష్మిని శంకర్ ప్రసాద్ గారి దగ్గరికి పంపిస్తాను. దట్స్ గుడ్. ఓకే, బాయ్. మహాలక్ష్మి శంకర్ ప్రసాద్ని కలవడానికి వెళితే ఏమవుతుందో మీరే ఊహించుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆలోచించావు మహి? నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి. మిమ్మల్ని చేసుకున్నాను కాబట్టి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మహాలక్ష్మి,
మేడం గారు నన్ను రమ్మంటున్నారు. మేడం కూర్చో మహాలక్ష్మి. పర్వాలేదు, చెప్పండి మేడం. నువ్వు కూర్చో, చెప్తాను. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు. నీ మీదున్న నమ్మకంతో నీకు పెద్ద బాధ్యత అప్పచెప్తాను. ఏంటి మేడం అది? మన కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ రావడానికి నేను తయారు చేసిన టెండర్ ఇది. ఈ టెండర్ని నువ్వు చైర్మన్ గారికి ఇచ్చి రావాలి. ఆ కంపెనీ వర్క్ సంపాదించడం కోసం మనలాంటి వాళ్ళందరూ మార్కెట్లో ట్రై చేస్తూ ఉండుంటారు. అంత పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీ ఓనర్ గారు ఈ సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. నువ్వు ఈ టెండర్ని తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. నువ్వైతేనే మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలవన్న నమ్మకంతో నిన్ను పంపిస్తున్నాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ మేడం. ఆ చైర్మన్ గారిని ఇంప్రెస్ చేయడానికి 100% ట్రై చేస్తాను మేడం. వెరీ గుడ్ మహాలక్ష్మి. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. నా క్రెడిట్ ఏంటి మేడం? లేదు మహాలక్ష్మి, ఆయన వెరీ జీనియస్ అండ్ వెరీ వెరీ వెల్ నోన్ పర్సన్. అలాంటి ఆయనతో మాట్లాడాలంటే చాలా సెన్సిబుల్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ఒబీడియంట్గా మాట్లాడాలి. ఆ రేంజ్లో ఉన్న వ్యక్తి 1% నెగిటివ్గా థింక్ చేసినా ఆ ఎఫెక్ట్ మన ప్రాజెక్ట్ మీద పడుతుంది. డీల్ ఆఫ్ థింకింగ్ గురించి, నీకున్న కన్విన్సింగ్ టాలెంట్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను పంపిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐ విల్ డూ మై బెస్ట్. నేను వెళ్ళాల్సిన కంపెనీ పేరేంటి మేడం? ఎస్పీ ఇండస్ట్రీస్. ఆ కంపెనీ ఓనరు శంకర్ ప్రసాద్ గారు. మేడం, ఆయన నీకు మెడల్ ప్రజెంట్ చేసింది శంకర్ ప్రసాద్ గారే కాబట్టి నీ మీద ఆయనకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది. నిన్ను చూడగానే ఆయన గుర్తుపడతారు. అందుకే నేను నిన్ను పంపిస్తున్నాను. నేను ఆ శంకర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే? నువ్వే వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అందుకే నేను నిన్ను పంపిస్తున్నాను. అది కాదు మేడం, నేను ఆయన దగ్గరికి వెళ్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం కష్టం మేడం. ఎందుకంటే ఎందుకు సక్సెస్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి నిన్ను పంపిస్తున్నాను. టెన్షన్ పడకు. ఆల్ ద బెస్ట్. మేడం, నేను మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ ఓకే అయిందని గుడ్ న్యూస్ చెప్దువు గాని. ఇది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే నువ్వు ఊహించని గిఫ్ట్ ఇస్తాను. వెళ్ళిరా. మేడం, నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. ప్లీజ్ క్యారీ ఆన్. మహాలక్ష్మి, టెన్షన్గా ఉన్నావేంటి? ఏమైంది? మన కంపెనీ టెండర్ని ఎస్పీ ఇండస్ట్రీస్ ఓనర్ శంకర్ ప్రసాద్కి ఇచ్చిరమ్మని మేడం గారు ఓ పెద్ద బాధ్యతని నాకు అప్పచెప్పారు. ఎస్పీ ఇండస్ట్రీస్ శంకర్ ప్రసాద్ గారిని కలవడం అంటే అది బాధ్యత కాదు మహాలక్ష్మి. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ, తెలుసా? మేడం గారికి నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత ఇంపార్టెంట్ పని నీకప్ప చెప్పారు.
దానికి హ్యాపీగా ఫీల్ అవడం మానేసి టెన్షన్ పడతావెందుకు? అది కాదు రమ్య, ఆ శంకర్ ప్రసాద్ గారిని నేను కలిస్తే ఆ, నువ్వు అదృష్టవంతురాలు కాబట్టే ఆయన్ని కలిసే అవకాశం నీకొచ్చింది. అవును మహాలక్ష్మి, శంకర్ ప్రసాద్ గారంటే ఎవరనుకుంటున్నావు? ఎవరికి అందనంత రేంజ్లో ఉన్న బిజినెస్ జీనియస్. ఆయన దృష్టిలో పడ్డావంటే నీ లైఫ్ మారిపోతుంది. ఆయన్ని డెఫినెట్గా నువ్వు ఇంప్రెస్ చేయగలవు. ఆయన గనుక నీ టాలెంట్ని గెస్ చేశారంటే నీ ఫేట్ మారిపోతుంది. నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వేం ఆలోచించకు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నా సిచ్యువేషన్ వీళ్ళెవ్వరికీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి? నువ్వు ఏ కంపెనీ మీదైతే కంప్లైంట్ ఇచ్చావో ఆ కంపెనీ ఫౌండర్ని, ఓనర్ని నేనే. నువ్వేదో పెద్ద ఆల్ ఇండియన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లాగా మాట్లాడుతున్నావు. నీ ముందులా నిల్చొని మాట్లాడుతున్నాను కదా అని బిల్డప్ ఇవ్వకు. సరే ఆ పని చూడండి. ఓకే సార్. అమ్మా మహాలక్ష్మి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. బాగున్నావా తల్లి? ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఆ, శంకర్ ప్రసాద్ సార్ని కలవడానికి వచ్చాను. శంకర్ ప్రసాద్ గారిని కలవడానికి వచ్చావా? అవును అంకుల్, మేఘనా ఇంటీరియర్ డిజైనింగ్స్ కంపెనీ నుండి వచ్చాను. మేఘనా మేడం మా కంపెనీకి సంబంధించిన ఓ పని గురించి సార్ని కలవమని పంపించారు. సరేరమ్మా, రాయరా కూర్చో. కూర్చో అమ్మా, సార్కి చెప్పొస్తాను. సరే. అవునండి, ఆ బిల్స్ అన్నీ ఫైనల్ అయిపోయాయి. మీ చెక్స్ కూడా సంతకాలు అయిపోయాయి. మీరు వచ్చి తీసుకోవచ్చు. ఓకే ఓకే, యా మీరు వచ్చాక డిసైడ్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. అయ్య బాబోయ్, సీత ఆఫీస్కి వచ్చిందేంటి? ఇక్కడ నన్ను చూసిందంటే నా పని అయిపోయినట్టే. ఎలాగైనా సరే ఈ డీల్ నా వల్ల ఆగిపోకూడదు. మా కంపెనీ నా వల్ల నష్టపోకూడదు. ఆయన ఏమన్నా సరే ఎలాగైనా ఆయన నొప్పించి ఈ ప్రాజెక్టు మా కంపెనీకి వచ్చేలా చెయ్యాలి. లాస్ట్ టైం లాగే ఈ ప్రాజెక్ట్ ని కూడా మనం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేయబోతున్నాం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ ఆల్. మీటింగ్ ఈజ్ ఓవర్. సార్ చెప్పండి చలపతి గారు. మిమ్మల్ని కలవడానికి మేఘనా ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ కంపెనీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. పంపించమంటారా సార్? రమ్మనండి. సార్ రమ్మంటారు, వెళ్ళమ్మా.
తిట్టించుకొని వెళ్ళడానికి వచ్చావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. నమస్కారం సార్. నీకు ఇక్కడేం పని? నేను మేఘనా మేడం కంపెనీలో పనిచేస్తున్నాను సార్. మేఘనా మేడం మీకు ఈ కొటేషన్ ఫైల్ ఇచ్చి మీతో మాట్లాడమని పంపించారు సార్. నువ్వెవరు? ఆ మేఘన ఎవరు? నన్ను చూసి కాకుండా మా మేడం గారి కొటేషన్ చూసి ప్రాజెక్ట్ ఓకే చేయండి సార్, ప్లీజ్ సార్. పో బయటికే. ఒక్క మేఘన కంపెనీ అని కాదు, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ ఇవ్వను. గెట్ అవుట్. అవుట్.